జీవితాన్ని నేను చూసుకుంటూ సమాజం కోసం నేను పోరాటం చేయడం రాజకీయం. అసలు పౌరసత్వం కూడా అదే. పౌరసత్వం కొంచెం ఇంకొక స్థాయి మించి నేను అవసరమైన ఒక వ్యక్తిగా అవసరమైన దానికంటే సమాజం కోసం పాటుపడతానంటే రాజకీయం, అంతకంటే ఇంకేలేదు. ఇది బాగుపడాలని చెప్పంటే 3 మార్గాలు. ఒకటి, ముందు సమాజంలో ఉత్తమమైన వాళ్ళు, నిజాయితీ పరులు పట్టించుకోకుండా దూరంగా ఉండి విమర్శిస్తే లాభం లేదు. వాళ్ళు గట్టు మీద కూర్చొని గడ్డలేస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళు రంగంలోకి దిగాలి, బాధ్యత తీసుకోవాలి. స్వతంత్ర పోరాటంలో సమాజంలో సమర్థులంతా కూడా బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు మారిపారేశారు ఆ రంగం. అందుకని ఇప్పుడు నేను ఇవాళ దేశమంతా పర్యటన చేసినా, ఇక్కడ అమెరికాలో ఇంకో దేశానికి వెళ్ళినా కూడా, అయ్యా సమాజంలో అత్యుత్తములు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, మీరంతా దేశాన్ని గురించి పట్టించుకోండి. కేవలం మీ సంపద, మీ కుటుంబాన్ని కాదు, అది పట్టించుకోండి. కుటుంబాన్ని సంపద ముద్దున్నారు అంటలా, కానీ దాంతోపాటు దేశాన్ని గురించి పట్టించుకోండి అని చెప్పని. వాళ్ళు రాకపోతే ఏమవుతుంది, అక్కడ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు దానిలోకి దుర్మార్గులు ప్రవేశిస్తున్నారు, దోచుకునేవాళ్ళు. రెండోది, ఇవాళ ఎన్నికల్లో రావడం అని చెప్పంటే ఓట్లు కొంటాము. ఓట్లు కొంటామంటే 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టాము. మీరు చెప్పండి, నాకు 30 కోట్లు ఖర్చు పెట్టి దేశ సేవ కోసం వచ్చేవాడు ఉంటాడా? సాధ్యమవుతుందా? వాడి తర్వాత తినాల్సిందే కదా. కాబట్టి అలాంటిది, ఆ డబ్బు ఖర్చు ఓట్ల కొనుగోలు కోసం లేని వ్యవస్థను సృష్టించుకోవాలి. దీనిలో పెద్ద గొప్పదనం లేదు, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం చెప్పే మాటకి. అది రెండోది. మూడోది, తప్పు చేస్తే శిక్ష పడే వ్యవస్థ కావాలి. ఇందాక రాడ్ బైగోజ్ సంగతి అనుకున్నాం, ఇల్లినాయ్ గవర్నర్ సంగతి. తప్పు చేస్తే శిక్ష పడుతున్న భయం ఉంది ఇక్కడ. మనకు మన దేశంలో శిక్ష పడుతున్న భయం లేకుండా ఎంత తప్పు చేస్తే వాడికి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు మూరుగుతున్నాయి. వాడి తర్వాత వాడు కొడుకో మనవడో మళ్ళీ మనవరాలు మళ్ళీ మరి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిపోతాం అని చెప్పి ఊళ్ళో అవుతున్నారు. మరి దేశం ఏమవుతుంది? కాబట్టి ఈ 3 చేస్తే రాజకీయంలో ప్రమాణాలు వస్తాయి. భారతదేశం దగులుబాజీ దేశం కాదు, దేశం అంతా దుర్మార్గులు కాదు. దేశంలో చాలామంది రాజకీయంలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు మౌనంగా ఉన్నారు, దుర్మార్గులు పెట్టలేకపోతున్నారు. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకోటి సార్, హెరిడిటరీ పాలిటిక్స్, దాని గురించి మళ్ళీ ఇదే. ఇప్పుడు ఎప్పుడైతే సమర్థులు, నిజాయితీ పరులు రాజకీయంలో ప్రవేశించడం లేదో, ఈ పార్టీలో నాయకుడు ఏం చేస్తామంటే మరి ఎవరు రావట్లేదు కదా, నా కొడుకునే పెట్టారని చెప్పంటారు. కాబట్టి మన వంక ఇవ్వకుండా ఎవడొచ్చినా కూడా, అప్పుడు ఫలానా వాడు కొడుకు కాబట్టి రాజకీయంలో రాకూడదు అనుకుంటే ధర్మం కాదు. కానీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అండి. ఆ ప్రజలు, పార్టీ సభ్యులు కనుక ఆ నాయకత్వాన్ని ఆమోదించి ఆదరించినట్లయితే అప్పుడు ఎవరు వచ్చినా అభ్యంతరం కూడదు. కానీ మన దేశంలో అట్లా కాకుండా అసలు పూర్తిగా పార్టీని చంపేశాం. కిరీటం నెత్తి మీద ఎవడు పెట్టుకుంటే వాడు బలవంతంగా లాక్కుని వాడు రాజైపోతున్నాడు. నిజంగా ప్రజలు మెచ్చి, ప్రజలు బాధ్యత పెడితే అతని చేతుల్లో అధికారం ఉండటం కాదు, బలవంతంగా అధికారం వాడు లాక్కుంటే వాడు మన నాయకుడు చెప్పంటున్నాం. ఈ పరిస్థితి పోవాలని చెప్పంటే పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. బట్ ప్రజల్లో ఓటు వేసేవాళ్ళు ఆ విజ్ఞత, ఇది రాచరికం కాదన్న విజ్ఞత కావాలి. మళ్ళీ చెప్తాను, సమర్థులైన వాళ్ళు, నిజాయితీ పనులు రాజకీయంలోకి వచ్చి పోటీకి సిద్ధపడాలి. అవి చేయకుండా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు, వ్యాధి కాదు. మీకు వారసత్వ రాజకీయం కావచ్చు, నేర రాజకీయం కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. లోపల క్యాన్సర్ ఉంటే బయట మీ నొప్పో లేకపోతే వాపో తెలుస్తుంది. సమస్య నొప్పి వాపో కాదు, లోపల క్యాన్సర్.